శర్మ గారు నేను చెప్పిన దోశ పూరి వడ సాంబారు అన్న పద్యం నేను తెలుగులో చెప్తే ఆయన సంస్కృతంలో చెప్పమని అడిగారు. అప్పుడు రాష్ట్రపతి ఆయన తిరుమలలో కలిసేవాళ్ళం. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడంతా నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. ఏదో ఒక వినోద వస్తువుగా నన్ను కూర్చోబెట్టేవారు. గంటలు గంటలు నేను మాట్లాడుతుండేవాడిని. తాత మనవడు మాట్లాడుకున్నట్టు గంటలు మాట్లాడేవాళ్ళం. అప్పుడు దోశ పూరి వడ సాంబారు అనే పదాలతో పద్యం చెబితే జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా దోసెడు అయింది. నడయాడెన్ ఘలు ఘల్లనన్ హొయలు చిందంజాసి పూరీతి పూరి వడ రావాలి. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయై నెట్టియా పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి సాంబా రుద్రనీ సాటియే. అంటే ఏమైనా తెలుగు జాతీయము నుడికారం ఇది. తెలుగువాడికి తెలిసినంత దోసెడు అంటే ఇంకో భాష వాడికి తెలియదు. అందువల్ల ఆయన చపాతీ పరోటా సాంబారు కుర్మా శివం వర్ణయంతు అన్నారు. వెంటనే ఆయన మంచి చాలా గొప్పవాడు. సంస్కృతంలో ఆయన ధారాళంగా మాట్లాడేవారు. యశ్చపాతి జగత్సర్వం యోనుకంపాపరోటతి సాంబా రుద్ర తమాశ్రిత్య వయం కుర్మః నమశ్శతం అని చెప్పాను. యశ్చపాతి ఏ పరమేశ్వరుడైతే జగత్సర్వం పాతి రక్షిస్తున్నాడో, యశ్చ పాతి జగత్సర్వం యోనుకంపాపరోటతి యహ అనుకంపాపరః అటతి సర్వజీవరాశి యందు దయాన్వితుడై చిరిస్తూ ఉన్నాడో యోనుకంపాపరో అటతి సాంబారుద్రః తమాశ్రిత్య వయం కుర్మః చేస్తున్నాము నమశ్శతం.